నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ డైరెక్టర్, ప్రముఖ విశ్లేషకులు గీతా కృష్ణ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. హాయ్. సార్, మాజీ ముఖ్యమంత్రి జగన్ భారతితో అంటే తన వైఫ్ తో కలిసి పాస్పోర్ట్ ఆఫీస్ కి వెళ్లారు, పాస్పోర్ట్ రెన్యువల్ కోసం వెళ్లారు అని చెప్పి, అలాగే దీంతో బయటికి వెళ్తున్నారా అంటే ఇంటర్నేషనల్ ట్రిప్ వేస్తున్నారా లేకపోతే అటే వెళ్ళిపోతున్నారా మొత్తానికి అని చెప్పేసి చాలా వార్తలు వస్తున్నాయి. అసలు ఏంటి సార్? యాక్చువల్గా జగన్కి అపోజిషన్లో ఉన్న చంద్రబాబు నాయుడు ఛానల్స్ చాలా వాగేవి, ప్లస్ వాళ్ళకి ఎక్కువ ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఉంది కాబట్టి వీళ్ళందరూ ఏదో పెడతా ఉంటారు. అతని మీద ఎంతైతే బ్యాడ్ చేయగలరో అంత బ్యాడ్. చీఫ్ మినిస్టర్ అయిన మన్నాడి నుంచే మొదలు పెట్టారు. చీఫ్ మినిస్టర్ బాగా అయిపోయిన వెంటనే ప్రభుత్వం ఎలా పాలించేస్తాడు? అదే రేవంత్ రెడ్డిని కూడా ఉన్నారు. అంటే ఇవాళ అయిపోతే ఇవన్నీ చేస్తారా? దేర్ షుడ్ బి సమ్ టైము, క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ ఉంటాయి. దాని మీద ఎనలైజేషన్స్ ఏమేమి జరిగినాయో ఆల్రెడీ తెలుసు కాబట్టి ఇతని మీద ఏమి ఉన్నాయి, బాగా ఎక్కువ డబ్బులు సంపాదించేస్తుంది. లెక్కర్ స్కామ్ అనేది డైరెక్ట్గా కనపడిపోతుంది, ఇసుక స్కామ్ డైరెక్ట్గా కనపడిపోతుంది. అదేవిధంగా ఇతను అనాథరైజ్డ్గా ఎన్నో ల్యాండ్లని, తనకు కావాల్సిన ల్యాండ్లు తీసేసుకుని సొంతంగా చేసుకుని ఆఫీసులు కట్టేసుకున్నవి కూడా చూస్తున్నాం 16 చోట్ల. ఇంకా ఎన్నో చోట్ల ఇతను చుట్టుపక్కల ఉన్న విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు చాలామంది చాలా విధంగా తినమని చెప్పాడు. ఎందుకంటే గెలిచి అంత లెవెల్లో గెలిచిపోయిన మెజారిటీతో గెలిచిన వాళ్ళకి తల మీద కళ్ళు నెత్తికెళ్ళిపోయి అంతలా చేశారు కాబట్టి ద హైర్ యూ ఫ్లై ద హార్డ్ యూ ఫాల్, ఎదుగుట విరుగుట కొరకు అన్నట్టుగా పడిపోయారు. అది వీళ్ళకి ప్లస్ అయింది. వీళ్ళ యొక్క గొప్పతనం, చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు చాలా బాగా పరిపాలించేసి సింగపూర్ గ్రాఫిక్స్ చేస్తే 23 సీట్లు ఎందుకు వస్తాయి? పవన్ కళ్యాణ్ ఒక సీట్ ఎందుకు రాదు? అంచేత అది మనం అప్పుడప్పుడు ఎందుకు గుర్తు చేస్తామంటే పరిపాలన బాగా చేయండి అని చెప్పడం కోసం. కేవలం మీరు బ్యాగ్లో డబ్బులు వేసేసుకోవడం, ఇసుక మయపోయి దానికి వెళ్ళిపోయి డబ్బులు చేసేసుకోవడం, ఇవన్నీ అందరికీ అన్నీ తెలుసు. చంద్రబాబు నాయుడుకి ఏమి తెలియని ఇటలీలో ఉంటాడు పోపులో చెప్తున్నారు. సరే బయటకు రాడా? తెలీదా? అలా వాళ్ళు చెప్తారు వాళ్ళ మీడియా. ఆయనకి తెలియదట. ఆ చేత ఆంధ్రజ్యోతి వాళ్ళు చెప్తారు అదే మేము చాలా గొప్పవాళ్ళం కాబట్టి ఆయనకి తెలియపరచడం కాబట్టి నీకంటే ఎక్కువ తెలుసు ఆయన చెప్పమంటే నువ్వు వాళ్ళు చెప్పుంటావు. అంటే మనం నిజాయితీగా ఉంటామని చెప్పేసి. నిజాయితీగా ఉంటాం ఏంటి? నీ గురించి ఎప్పుడు కూడా అపోజిషన్ పెట్టే వాళ్ళకి దుమ్మెత్తిపోయడం నీ పని, అది అందరికీ తెలుసు. జగమెరుగుంది వచ్చాం అది. ఇలాగ అప్పుడప్పుడు చిన్న గ్లిమ్స్ ఎత్తికిస్తారు. అదొకటి. ఇంకోటి బ్లాక్మెయిల్ కూడా చేయొచ్చు. వీళ్ళకి అప్పుడప్పుడు డబ్బులు ఇవ్వాలి. కేటీఆర్ క్రిటిసైజ్ చేస్తూ ఒక 30 లక్షలు ఇస్తే కవిత ఇంటర్వ్యూ చేశారు, ఇంకో 30 లక్షలు ఇస్తే కేటీఆర్ని చేశాడు. తెలుసా నీకు? దట్ ఈజ్ ఆంధ్రజ్యోతి. కింద నుంచి పైకి వెళ్ళాడు, అన్నీ తెలుసు అతనికి. వీళ్ళ గురించి బ్యాట్ మాడుతున్నప్పుడు కేటీఆర్ కొంచెం ఆపండి అంకుల్ అది అంటే మరి ఆపుతో మరి అంటారు. అది వెంటనే పంపిస్తారు డబ్బులు వీళ్ళకి, ఒక 50 లక్షలు. అలాంటి రోజులు కూడా ఉన్నాయి. అంచేత వాళ్ళు ఈ మధ్యన కొత్తగా చెప్పేశారు, ఇసుక మాఫియా గురించి చెప్పారు. ఇవన్నీ బుల్షిట్, సొల్లి. నేను మీ అడిగిన క్వశ్చన్లు ఇది కూడా ఎందుకు కలిపి చెప్పానంటే వాళ్ళ మీడియా ఏం చేస్తారు, లేకపోతే ఏంటి బెంచ్ సర్కిల్ ఒకటి ఉంది పాస్పోర్ట్ ఆఫీసు, అడిగి వెళ్ళరాక వాళ్ళ పిల్లలకు ఉన్నారు. ప్లస్ అప్పటికి ఏ బిజినెస్లు ఉంటాయి. ఇంకా ఎలక్షన్ అయిపోయిన వెంటనే వెళ్ళినప్పుడు ఇలాగే బుక్కులు చెవులు కాళ్ళు కొరికేసుకున్నాం. ఆయన వెళ్ళాడు, చంద్రబాబు నాయుడు వెళ్ళాడు. ఈయనేమో సింగపూర్ వెళ్ళి ఆస్తుల కోసం వెళ్ళాడు అన్నాం. అతను వచ్చి ఎందుకు వెళ్ళాడు తెలియదు అన్నాం. వచ్చిన తర్వాత మటుకు మంచి వార్త వింటా ఉన్నారు. ఇంత దరిద్రమైన వార్త వింటామని తెలియదు మాకు. చిత్తుగా ఓడిపోతామనే వార్త వింటామని తెలియదు. ఈలోగా ఓడిపోయిన తర్వాత ఈవీఎంలు అన్నారు, గెలిస్తే ఏమన్నాం మరి. ఓకే, ఇది మామూలుగా ఈ జనాలు కన్ఫ్యూజ్ అయిపోయడానికి చేసే పనులు ఇవన్నీ. ఇప్పుడు ఆంధ్రజ్యోతి అలా చెప్పడం వల్ల ఏమవుద్ది, కన్ఫ్యూజ్ అయిపోతారు. చాలా నిజాయితీ గల ఛానల్ ఇది, వంగేం కాదు. ఒక్కసారి అలా ఎందుకు చెప్పాలంటే అప్పుడప్పుడు అది గ్లిమ్స్ అనమాట. సినిమా రిలీజ్ ముందు ట్రైలర్ గ్లిమ్స్ అని అలాగే ఇస్తారు, అలా గ్లిమ్స్ అనమాట. అది నెవర్ ఎవర్ బిలీవ్ దట్ ఎల్లో మీడియా. అలాగే ఉంటుంది అది, ఎప్పుడు అలాగే ఉంటుంది అది. అర్థమైనప్పుడు మీకు. అదేవిధంగా సాక్షి కూడా ఎప్పుడు అలాగే ఉంటుంది, వీళ్ళ గురించి బ్యాడ్ మాడుతూ ఉంటారు. అంచేది ప్రజలకి ఈ కరెక్ట్ న్యూస్ రాదు. ఇప్పుడు మనలాంటి వాళ్ళ ద్వారా రావాలి. మనలాంటి యూట్యూబ్లో ఫ్రాంక్గా హార్ట్ అండ్ సౌల్ పెట్టి మాట్లాడే వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారానే రావాలి, కానీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా న్యాయం జరగదు. అదేవిధంగా ఇప్పుడు బెంచ్ సర్కిల్లో ఉన్న ఒక ఆఫీస్కి వెళ్ళాడు, పాస్పోర్ట్ ఆఫీస్కి. భారతీయ ఆమె
ఆయన శ్రీమతి కూడా వెళ్ళాడని ఉమ్, నేను చదివాను. యాక్చువల్గా వెళ్ళి ఉంటాడు. ఇప్పుడు ఫారిన్ కంట్రీ వెళ్ళటానికి ఎందుకు జంప్ చేసేస్తాడు? ఇంత పెద్ద పార్టీ, ఇంకా 40% ఓట్లు అతనికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు రాజకీయం వదిలేస్తాడు. ప్లస్ ఏమో మోడీ ఉందని చెప్పి అతనికి సేఫ్టీగా ఉంటుంది. ఇప్పుడు కాబట్టి మోడీ వెళ్ళిపోవడం అవును. చిన్న మన వాళ్ళు సెపరేట్ చేయడానికి ట్రై చేస్తారు. ఎందుకు వెళ్తాడు తెలియదు కూడా, ఏమాత్రం తెలియడా? పడిన వాడికి ఇంకా బాగా తెలుస్తుంది. అన్నీ తెలుసు, అన్నీ బాగా తెలుసు. అక్కడ అందరూ వాళ్ళ తరపు నుంచి వాళ్ళు అందరూ చెప్తారు. ఇక్కడ బీజేపీ వాళ్ళు చెప్పరు, వీళ్ళకేం తెలియదు కాబట్టి వీళ్ళు వేస్ట్. ఇక్కడ బీజేపీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళు జస్ట్ లేదా దయాదారి భిక్షంతో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గురించి ఉంటే వాళ్ళు కొన్ని సీట్లు ఇస్తే గెలిచారు. ఎందుకంటే వీళ్ళకి కూడా వేరే గతి లేక, గత్యంతరం లేక. ఇది అందరికీ తెలిసిన విషయం. అప్పుడప్పుడు ఎందుకు గుర్తు చేస్తామంటే ఇది ఈ పొజిషన్లో ఉన్నాం, అన్నీ అందరికీ తెలుసు. చంద్రబాబుకి అన్నీ తెలుసు. వాళ్ళ పార్టీ వాళ్ళు మింగేస్తున్నారు ఇసుక అని చెప్పి తెలుసు. తెలుగు నెలకు ఉంటుంది చీఫ్ మినిస్టర్ ఇదే. ఎవ్రీడే రిపోర్ట్ వస్తుంది, లిక్కర్ రిపోర్ట్ వస్తుంది. లిక్కర్లో ఎప్పుడు కూడా చీఫ్ మినిస్టర్కి వెళ్తూ ఉంటుంది. రోజు ₹1 కోటి వెళ్తుంది, రోజుకి ₹1 కోటి ₹2 కోటి వెళ్తుంది. నువ్వు ఎన్ని చెయ్యి, ఏ చీఫ్ మినిస్టర్ ఉంటే ఆ చీఫ్ మినిస్టర్కి వెళ్తుంది. అందులో ఇతను వచ్చి లిబరల్ చేసాడు ఇంకో, డిజిటల్ పేమెంట్ అని, ఆ పేమెంట్ ఈ పేమెంట్ అని ప్రైవేటైజ్ చేసాడు అమ్ముకోండి అని, మళ్ళీ మామూలుగా అయిపోతుంది. అలా చేస్తేనే ఇంకా డబ్బులు వస్తాయి. వీళ్ళు అతనే తెలియదేటగాను అలా చేయకుండా అంతా మన చేతిలో పెట్టేసుకుని మనమే చెత్త బ్రాండ్లు అమ్మేసి ఆ విధంగా, అది చాలా ఘోరం. అది అతను చేసిన పని. ఆ బ్రాండ్లో సగం బ్రాండ్లు చంద్రబాబు పెట్టియే. తర్వాత దానికి తోడుగా ఇంకో 15 చెత్త బ్రాండ్లు పెట్టాడు. అదేవిధంగా హాలీవుడ్ అని ఇవి వండుకుని ఉంటాయనమాట. వాళ్ళు ఇష్టం పెట్టేశారనమాట. అదంతా సగం ప్రోడక్ట్ ఎక్కడ తయారవుద్ది? అది రెడ్డీస్ ఏరియా, ఈస్ట్ గోదావరిలో అనపర్తిలో జరుగుద్ది. అనపర్తి రెడ్డీస్ ఫేమస్ ఫర్ స్మగ్లింగ్, లిక్కర్ మ్యానుఫ్యాక్చరింగ్. ఈ బాటిల్ ఒకటే ఉంటుంది, వాళ్ళు పోషిస్తారు. మీకు కోట్ల మీద బిజినెస్ అవుతూ ఉంటుంది. అదేప్పుడు ఇతను ఎక్కడెక్కడ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా ఈ లిక్కర్ ల్యాబ్లు పెట్టేసాడు ఈయన. చెప్పుకుంటే సిగ్గు అది. ఇతను చేసిన మన మామూలు ఇప్పుడు ఆస్కార్ లెవెల్లో ఫేస్ పెట్టేసి అంత మాత్రం ఎవడో నమ్మడు. మనం ఎందుకు మాట్లాడామంటే కొంచెం మంచిగాను పేదవాళ్ళకి డబ్బులు వేస్తున్నాడనే ఆ ఒక్క సాగు గురించే. దట్ ఈస్ నాట్ పరిపాలన, దట్ ఈస్ నాట్ ద డెవలప్మెంట్, దట్ ఈస్ నాట్ అభివృద్ధి కదా. దీనితోడు ఇక్కడ మహా టీవీలో ఉంటాడు వంశీలో తెలిసినట్టు తిరిగిపోయినా పుట్టిస్తూ ఉంటాడు అనమాట. ఇప్పుడు ఇది పుట్టించింది కూడా అతనే ఉంటాడు. భారతిని మళ్ళీ గారు మాట్లాడు. జగన్మోహన్ రెడ్డి గారు, భారతి గారు వెళ్ళారు పారిపోవడానికి ఆ గారులు అంటాడు అనమాట. వీళ్ళు అంటిస్తూ ఉంటాడు అనమాట. అతని పనే అది. ఎతిప్రాసులతో మాడుతూ ఉంటాడు. అందరి గురించి మనం మాట్లాడి మనం గాలిప్పితేనే జనాలకు అర్థమవుతుంది. కాకపోతే పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళరా, రెన్యూవల్కి వెళ్తారు, ఇంకో దానికి వెళ్తారు, వీసాకి వెళ్తారు, వేరే వేరే కంట్రీకి వెళ్ళాలనుకుంటారు. ఇక్కడ ఎలాగ కూడా ఇంకో 2-3 నెలల్లో మోడీ గారు ఎక్కడ కల్పించుకోవచ్చు, ఎక్కడికైనా వెళ్ళి హాలిడేకి వెళ్ళి అంటే వాళ్ళ పిల్లలందరినీ తీసుకుని దే విల్ మైట్ గో టు ఫుల్ యూరప్, ఎక్కడికి వెళ్ళొచ్చు. వాట్ ఈస్ దేర్? వెళ్ళకూడదు. ఇంకా అపోజిషన్ లీడర్లో అతను ఇంకా స్టిల్ 40% ఓట్స్ ఉన్నాయి. ప్లస్ ఏమో ఈజ్ గాట్ సీట్స్ ఇన్ రాజ్యసభ అండ్ ఆల్సో ఇన్ పార్లమెంట్. అది వీళ్ళు గ్యారంటీ ఇచ్చేసి వెళ్తాడు. మోడీ గారు ఉన్నని చెప్పి జగన్కి ఏం జరగదు. అలాంటి చాలాసార్లు ఎందుకు చెప్తానంటే ప్లస్ ఏమో అతనికి ఓటింగ్ ఉంది ఇంకాను. అది కొంతకాలం పోయేటప్పటికి మళ్ళీ అతనికి టర్న్ అవుద్ది. ఇప్పుడు వీళ్ళకి వచ్చిన వాళ్ళు చాలా శ్రీవైష్ణవులు కాదు, చాలా ప్లస్ ఉప ముఖ్యమంత్రికి ఏం జరుగుతుందో కూడా తెలియదు. అటువంటి ఫేస్ పెట్టి కూర్చున్నాడు అతను. అతను ఒక నామమాత్రం బట్టి పెట్టేసి ఇలా చేస్తున్నారు, లోకేషే చేస్తున్నాడు. అది బయటపడద్దు కొంతకాలం పోయిన తర్వాత, అప్పుడు తెలుస్తుంది వీళ్ళు అసలే శ్రీ వైష్ణవులు కాదు, వీళ్ళు మోర్ ఫ్రాడ్యులెంట్ దాన్ జగన్. అక్కడ జగన్ ఎందుకు దెబ్బతినంటే నిరంకుశత్వంగా వెళ్ళిపోయాడు. నా పేరు మీదే గెలవాలి మీరు అని పాత వాళ్ళందరూ తీసేసి కొత్త వాళ్ళకి ఇవ్వటం ఒకటి కాదు, అన్నిట్లోనూ నేను ఇలా జయలలిత అని కొంత పడిపోయింది, పైకి వెళ్ళిపోయింది. అలా అనుకో డెమోక్రటిక్ కంట్రీల్లో నువ్వు అలా ఉన్నా కూడా ప్రజల మనిషి కింద ఉండాలి నువ్వు. అది నేను ఎలాగా సానుభూతికి వెళ్తాను కాబట్టి ఒకరోజు చేయవలసిన సానుభూతి 350 రోజులు చేస్తాను అంటాడు మనవాడు. సానుభూతి ఒక రోజు చేస్తారు, 2 రోజులు చేస్తారు, 350 రోజులు వెళ్ళిపోయి అవ్వ అమ్మ అప్ప యంగ్ గర్ల్స్ మీద చెయ్యేసేసి వాడు ఊరుకుంటాడా? ఈ టెక్నిక్స్ అన్ని ఉపయోగించి అయిపోయాడు. ఓకే, అతను ఒక పెద్ద ఎగ్జాంపుల్ అందరికీ. అయితే ఇప్పుడు పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళటంలో ఉన్న అంతరార్థం ఏంటంటే మోడీ గారి పర్మిషన్ తోటి అక్కడికి వెళ్తూ ఉండుంటాడు. మోడీ ఉందని చెప్పి అతనికి ఏం జరగదు, ఏమీ జరగదు. అతను వెళ్ళడు అసలు. ఇండియా కూటమి అసలు స్థిమితం లేని పార్టీ అది. అక్కడ పెద్ద ప్రాబ్లమాటిక్ పీపుల్ ఎవరు? యాక్చువల్గా జగన్, మన చంద్రబాబు నాయుడును నితీష్ను, వీళ్ళిద్దరూ వాళ్ళ చేతికి వెళ్ళిపోయారు కదా.
ఏదో బడ్జెట్ ఇస్తున్నాడు కాబట్టి వెళ్ళిపోయాడు పక్కకి. నెక్స్ట్ ఎవరు బడ్జెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా ఎప్పుడు కూడా మోడీ గారి యొక్క నాశనం కోరుకునేది దీది రైట్. మమతా బెనర్జీ కదా. సో అంచేత ప్లస్ కాంగ్రెస్ 100 సీట్లు ఉన్నాయి, 90 ఉన్నాయి రాహుల్ గాంధీ కదా. అది అలాగే ఉంది. బట్ కూటమితో కలిసి ఉంటుంటే వాళ్ళకి హెల్ప్ చేయదు దీది. ఎందుకంటే సడన్ గా రాహుల్ గాంధీ కాదు నేనే ప్రైమ్ మినిస్టర్ అంటది. నువ్వు ప్రైమ్ మినిస్టర్ కుక్కలు కూడా ఒప్పుకో. మన వెస్ట్ బెంగాల్ అడుగు తిరిగి డ్రెస్సెస్కి వస్తూ ఉంటుంది కదా, బుష్ అంటూ ఉంటుంది కదా, ఎవడో ఒప్పుకోడు. ఎందుకంటే కాంగ్రెస్లో కూడా దెర్ ఆర్ పవర్ఫుల్ పీపుల్ లైక్ శశి థరూర్, మంచి జయరామ్ రమేష్, వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆలోచిస్తూ ఉంటారు. కాకపోతే సమయం కోసం చూస్తున్నారు. యాక్చువల్గా దే ఆర్ వెయిటింగ్ టు ద రైట్ టైం. సో అతను జగన్ భారతి గారు ఆఫీస్కి వెళ్ళటం అనే దాని యొక్క వెనక ఉన్న ఉద్దేశం ఏంటంటే దే మైట్ గో ఫర్ ఎ టూర్ ఆల్సో ఆర్ అఫీషియల్గా రెన్యూల్ చేయించుకోవచ్చు. పాస్పోర్ట్ నీడ్స్ టు బి రెన్యూల్. కానీ ఇప్పుడు అందుకు వెళ్ళాడని అనుకోను. సో మేబీ వాంట్స్ టు మేక్ ఎ ట్రిప్ విత్ హిస్ ఫ్యామిలీ, దట్ విత్ ద పర్మిషన్ ఆఫ్ మోడీ. అతను అన్నీ చెప్పి వీళ్ళ ఓట్లు ఇంకెవరికి వేయరు. ఇండియా కోర్టులోకి వెళ్తున్నట్టుగా గ్లిమ్స్ అపోజిషన్ ఇస్తూ ఉంటారు. అని నిన్న రాహుల్ గాంధీని ఇలా అన్నాడు, అక్కడ అనపోయినా కూడా అన్నాడు అంటారు అన్నమాట. అర్థమైనప్పుడు మీకు ఏదో ఒకటి పెడతా ఉంటారు వీళ్ళు. ఫిట్టింగ్ పెట్టడానికి తెలుగుదేశం గ్యాంగ్ ఒకటి ఉంది అక్కడ, ఉంది కదా. మరి 10 ఎంపీలు ఉన్నారు కదా, వాళ్ళు ఏదో చెప్పాలి. ఆయన చేత ఇవన్నీ చిన్న చిన్న న్యూస్ అయినా కూడా లెట్ హిమ్ గో టు ద హాలిడే కింద వెళ్తాడు. మెనీ రీజన్స్ ఉంటాయి. దే హ్యావ్ thousands of crores. చేత ఏదో పని మీద వెళ్తాడు. ఇప్పుడు మటుకు కొంచెం